నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు 4 చోట్ల కేసీఆర్ పర్యటన. ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలో సభలు. కర్ణాటక నేతలను ప్రజలు పట్టించుకోరు. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అన్న కేటీఆర్. బీఆర్ఎస్ పాలనలో అందరికీ అవమానాలే. ప్రజాప్రతినిధులకు రేవంత్ లేఖ. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తానన్న నడ్డా. ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే బీఆర్ఎస్ నిదానమన్న హరీష్ రావు. నారాయణపేటలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మాయ మాటలతో ఏలుగా కేసీఆర్ పట్నం కప్పుతున్నారని విమర్శించారు. కేసీఆర్ను గద్దె దింపాల్సిన సమయం వచ్చిందని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదని ఆరోపించారు. నారాయణపేట ఎమ్మెల్యే విద్యను వ్యాపారంగా మార్చుకున్నాడని ఆరోపించారు. అభివృద్ధిపై కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వచ్చిందా? 100 పడకల ఆసుపత్రి అన్నాడు, వచ్చిందా? గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు, వచ్చిందా? మరి నేను అడుగుతున్న మిత్రులారా, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కేసీఆర్ అనుకుంటుడు. పేదలకు ఇచ్చిన హామీలు నేను అమలు చేయలే, నేను మోసం చేసినాను. నేను అడగదలుచుకున్న ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, వచ్చిందా? నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు అన్నాడు, వచ్చిందా? 100 పడకల ఆసుపత్రి అన్నాడు, వచ్చిందా? గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు, వచ్చిందా? మరి నేను అడుగుతున్న మిత్రులారా, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పని మొదలు పెట్టలే, వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ ఇయ్యలే, మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, మన దళితుల 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, ఇవాళ 12% రిజర్వేషన్లు ఇయ్యలే, మా బోయ సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చలే. మరి సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మన ఓట్లు అడుగుతున్నాడని నేను మిత్రులను నేను అడుగుతున్నా. కేసీఆర్ అనుకుంటుడు పేదలకు ఇచ్చిన హామీలు నేను అమలు చేయలే, నేను మోసం చేసినాను. నేను అడగదలుచుకున్న ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, వచ్చిందా? నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు అన్నాడు, వచ్చిందా? 100 పడకల ఆసుపత్రి అన్నాడు, వచ్చిందా? గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు, వచ్చిందా? మరి నేను అడుగుతున్న మిత్రులారా, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పని మొదలు పెట్టలే, వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ ఇయ్యలే, మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, మన దళితుల 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, ఇవాళ 12% రిజర్వేషన్లు ఇయ్యలే, మా బోయ సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చలే. మరి సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మన ఓట్లు అడుగుతున్నాడని నేను మిత్రులను నేను అడుగుతున్నా. కేసీఆర్ అనుకుంటుడు పేదలకు ఇచ్చిన శ్రీరామచంద్ర మిషన్ కన్హా సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్ర 125వ జయంతి కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. యోగులు, సాధువులు పరంపను శాంతివనం ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. నిజమైన సాధకుడికి కావాల్సిన యోగం, ధ్యానం, శాంతివనం అందిస్తోందని మోదీ అన్నారు. उसी पर हमला बोला था, देश को बहुत नुकसान उठाना पड़ा। भारत को गुलाम बनाने वालों ने भी हमारी असली ताकत, ज्ञान,
ध्यान, योग, आयुर्वेद ऐसी कई महत्वपूर्ण परंपराएं थी। उसी पर हमला बोला था। देश को बहुत नुकसान उठाना पड़ा। लेकिन अब समय बदल रहा है और भारत भी बदल रहा है। आज हम सभी भारतीय जो भी फैसले लेंगे, जो भी काम करेंगे, वो आने वाली सदियों का भविष्य निर्धारित करेंगे। आज भारत आर्थिक, सामरिक और सांस्कृतिक हर प्रकार से पुनर्जागरण के दौर में प्रवेश कर रहा है। बीते 10 वर्षों में हमने हर प्रकार से अपनी सांस्कृतिक विरासत को सशक्त करने का प्रयास किया है। भारत को गुलाम बनाने वालों ने भी हमारी असली ताकत, ज्ञान, ध्यान, योग, आयुर्वेद ऐसी कई महत्वपूर्ण परंपराएं थी, उसी पर हमला बोला था। देश को बहुत नुकसान उठाना पड़ा। लेकिन अब समय बदल रहा है और भारत भी बदल रहा है। आज हम सभी भारतीय जो भी फैसले लेंगे, जो भी काम करेंगे, वो आने वाली सदियों का भविष्य निर्धारित करेंगे। आज भारत आर्थिक, सामरिक और सांस्कृतिक हर प्रकार से पुनर्जागरण के दौर में प्रवेश कर रहा है। बीते మక్తల్లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని అమిత్ షా అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల భూ కబ్జాలకు అడ్డు లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. बेकार पड़ी है, उसकी एफिशिएंसी बढ़ाने का काम भारतीय जनता पार्टी की तेलंगाना पार्क बनाकर बुनकरों को आगे बढ़ाने का काम भारतीय जनता पार्टी करेगी। मित्रों, मोदी सरकार ने मछुआरा मंत्रालय बनाया, मगर केसीआर मछुआरों के लिए कोई भी स्कीम नहीं लाए हैं। हमने तय किया है कि भाजपा सरकार बनने के बाद सभी मछुआरों के कल्याण के लिए 1000 करोड़ का कोष बनाया जाएगा। मित्रों, यहाँ संगम बांधा परियोजना बेकार पड़ी है, उसकी एफिशिएंसी बढ़ाने का काम भारतीय जनता पार्टी की तेलंगाना सरकार करेगी। उटकूर मंडल में केसीआर सरकार ने 100 टैंक इरिगेशन टैंक बनाने का कहा था। हम इस 100 सिंचाई योजना भारतीय जनता पार्टी की सरकार बनाएगी। पार्क बनाकर बुनकरों को आगे बढ़ाने का काम भारतीय जनता पार्टी करेगी। मित्रों, मोदी सरकार ने मछुआरा मंत्रालय बनाया, मगर केसीआर मछुआरों के लिए कोई भी स्कीम नहीं लाए हैं। हमने तय किया है कि भाजपा सरकार बनने के बाद सभी मछुआरों के कल्याण के लिए రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ నాయకులను తెలంగాణ ప్రజలు పట్టించుకోరని అన్నారు. కేసీఆర్ పోరాటంతో మనకు తెలంగాణ సాకారమైందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా నెంబర్ 29న ఘనంగా దీక్షా దివస్ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణకు స్వీయ పాలనే శ్రీరామ రక్ష అని కేటీఆర్ చెప్పారు. బేగానా షాదీ మే అబ్దుల్లా దివానా అని ఒక మన దగ్గర సామెత ఉంటుంది. అంటే ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడు అంటారు తెలుగులో చెప్పాలంటే. ఏమైతుంది, కర్ణాటక అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ అని మొత్తం కర్ణాటక రైతులు వచ్చి చెప్తున్నారు. కర్ణాటక రైతులు వచ్చి తెలంగాణలో ఫుల్గా చెప్తున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి చెప్తున్నాడు 5 గంటల కరెంట్ ఇస్తామని. కావాలని నమ్ముతారా? నాకు అర్థం కాదు. వాళ్ళు ఎన్ని అడ్వర్టైజ్మెంట్ కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ బట్టలు నింపుకునే వారు నమ్మరు. అందుకే అంటున్నాను, ఊరిలో పెళ్లికి కుక్కల హడావుడు అంటే ఇదే.
కర్ణాటక వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేసేది నాకు అర్థం కాదు. సింపుల్గా అడుగుతున్నాను. అట్రఫ్లాప్ గవర్నమెంట్ కొన్ని ఏమైనా మంచి చేసింటి ఇక్కడికి వచ్చి చెప్పినా అర్థం ఉంది. అట్రఫ్లాప్ గవర్నమెంట్, అక్కడి ప్రజలే తిడుతున్నారు, అక్కడ ప్రజలే చెంపలేసుకుంటున్నారు, అక్కడ రైతులు ఇక్కడికి వచ్చి చెప్తున్నారు ఈ దిక్కుమాలంలో కొట్టేసినందుకు కరెంటు పోయిందిరా నాయన వాళ్ళు మీకు రోటేయద్దు, ఆ తప్పు మీరు చేయొద్దు అని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే అట్లాంటి పార్టీని ఎవరైనా నమ్ముతారు కాంగ్రెస్ను అని అనుకుంటే అది వారి వారి విఘ్నత, వారి అవగాహన. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ బేగానా కాంగ్రెస్ మీడియా సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. He went to Cabinet Hall and took a decision to implement all the 5 guarantees. And orders were issued the same day. The orders were issued on the same day, 20th May 2023. But it took some time to implement these 5 guarantees. The first guarantee, which was implemented from June 11th, 2023, that is Shakti Yojana. That is Shakti Yojana. Day before yesterday, we have celebrated that 100 crores and 47 women travelled at free of cost. 100 crore and 47 women travelled in government buses at free of cost. You can verify this also. If you want to verify, you can verify. Today, every day, 61 to 62 lakh women, irrespective of their religion, irrespective of their caste, irrespective of their status, they can, at free of cost, they can travel. Labor class particularly, employees, and all other sections of the society, they can travel at free of cost. My wife can also travel at free of cost. His wife can also travel at free of cost. She can also travel at free of cost. See, we are not distinguishing the women on caste and sex and religion. So the women are very, very happy. I don't know why they are telling the lie. See, I can understand if Chandrasekhar Rao makes a statement that these guarantees are not implemented because he is facing the election, he is telling that. I can understand because for the election purposes he is saying lie. His son is also telling lie. But I don't know why others are telling this. Please understand, this is a fact, this is a truth. There is no exaggeration. Not a single woman is added here without traveling free of cost. All women, 100
and 47 lakh women till 23rd evening of this month. That is Shakti Yojana. The another one is Anna Bhagya. See, in the entire country, we are giving 5 kgs of rice per rate at free of cost. We have promised to the people of Karnataka, if we come to power, we will give 10 kgs of rice. In addition to 5 kgs, another 5 kgs will be given. We requested Government of India, Food Corporation and has agreed to give rice to Karnataka at the rate of 34 rupees per kg. You are not asked the Government of India at free of cost. Whatever cost they have fixed, we are ready to give that cost. So, Food Corporation of India has agreed. On the advice of on the direction of the Government of India, the Food Corporation of India refused to give rice to Karnataka. Then the rice is not available in the open market. We have taken a decision in the cabinet that instead of rice, we transfer the money, whatever is 5 kgs, whatever amount it comes, we will transfer the money to all beneficiaries. There are 4 crore 37 lakh beneficiaries are there. 4 crore 37 lakh beneficiaries there. For each person, 5 kgs of rice means 30 rupees per kg, it comes to about 170 rupees. For each person. For each person, it comes to about 170 rupees. We are transferring this 170 rupees for each and every person through DBT. Direct transfer of money to the beneficiaries. We have been doing since July first week of this year. From July first week of this year. That is Annabhagya scheme. Gruha Jyoti. It is also started from July. It's also started from July. Whoever registered and we promised that the consumption of power up to 2,000 units, 200 units, 200 units, up to 200 units. Some may consume 50 units, some may consume 60 units, some may consume 100 units, some may consume 150 units, some may consume 199 units. See, the average of the consumption, we have taken into consideration. So, per year, suppose I am consuming 60 units per day. In a year, how much I have consumed, that has been taken into consideration, and the average of it, it may be 65, it may be 64, it may be 61, it may be 62 units. To this figure, 10% is added. That means to say, suppose 60 units I was consuming,
10% addition is 66 units. To 66 units, you do not pay anything. Up to 200, suppose you are consuming 180 units, plus 18 units, 198 units. Up to 198 units, you need not pay anything. So that we are implementing it since July of this month. Since July of this month. And Gruha Jyoti, Gruha Lakshmi. Gruha Lakshmi. So far, 1,17 lakh beneficiaries are registered. 1,17 lakh. But we are transferring 2,000 rupees to a head of the family, woman head of the family. 2,000 rupees. ఎలక్షన్ల ప్రచారం భాగంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. आम नागरिक का कोई सुनवाई नहीं होती थी. आज मैं कह सकता हूं उत्तर प्रदेश में प्रधानमंत्री मोदी जी के नेतृत्व में, उनके मार्गदर्शन में उत्तर प्रदेश में डबल इंजन की बीजेपी की गवर्नमेंट है. नो कर्फ्यू, नो दंगा. यूपी में सब चंगा. यूपी में अब कोई दंगा नहीं होता है. पिछले 6.5 वर्ष में कोई दंगा नहीं. और माफिया और अपराधियों का उपचार क्या है, ये यूपी के बुलडोजर को चलते हुए देखते होंगे आप भी. तो भाइयों बहनों, यही उसका उपचार है. और मैं आज आपको यही कहने के लिए आया हूं, चाहे वह कांग्रेस हो या टीआरएस का बदलावा नाम बीआरएस. जब किसी को समय पूर्व छुट्टी की जाती है तो उसको बीआरएस दिया जाता है. और ऐसे ही केसीआर को समय पूर्व छुट्टी देनी है, इसलिए उसका नाम बीआरएस हो गया है. भाइयों बहनों, कांग्रेस हो या बीएसआर या बीआरएस, और इनका एक कॉमन फ्रेंड है एमआईएम. कॉमन फ्रेंड जिसका काम है फेविकोल के रूप में काम करना. ये जो फेविकोल है एमआईएम के रूप में, ये तीनों एक ही थैले के चट्टे बट्टे हैं. तेलंगाना की अस्मिता के साथ खिलवाड़ करने वाले, आपकी अस्मिता के साथ खिलवाड़ करने वाले, आपकी पहचान को समाप्त करने वाले ये लोग हैं. और ये माफिया को पनपाने वाले लोग हैं. भाइयों बहनों, इन तीनों में से किसी को भी वोट जाएगा, ये तीनों ही सबल होंगे, मजबूत होंगे. इसलिए मैं आया हूं आपके पास अपील करने के लिए. आज आपने देखा होगा वैश्विक स्तर पर प्रधानमंत्री मोदी जी के नेतृत्व में भारत का सम्मान बढ़ा है. भारत की सीमाएं सुरक्षित हुई हैं. ये नया भारत है. आज 26 नवंबर है. 26 नवंबर की तिथि बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर ने आज ही के दिन पर भारत का संविधान बना करके तैयार किया था. और भाइयों बहनों, संविधान दिवस के रूप में तो है ही, लेकिन याद करिए कांग्रेस की केंद्र में सरकार थी और कांग्रेस नेतृत्व की सरकार के समय आतंकवादियों ने आज ही के दिन पर देश पर सबसे बड़ा हमला मुंबई में किया था. ये कांग्रेस के समय में आतंकी हमले होते थे, आतंकी घुसपैठ होती थी. आज आतंकी हमला या घुसपैठ नहीं हो सकता, क्योंकि सभी को मालूम है, आतंकवादियों को भी और उनके आंकों को भी मालूम है, ये नया भारत है, नरेंद्र मोदी के नेतृत्व में चलने वाला भारत.
यह छेड़ता नहीं है, लेकिन अगर कोई छेड़ता है तो उसको छोड़ता भी नहीं है। एयर स्ट्राइक हो या सर्जिकल स्ट्राइक के माध्यम से जवाब देना जानता है। और भाइयों बहनों, सुरक्षाएं, हमारी सीमाओं की सुरक्षा हुई है, इंफ्रास्ट्रक्चर के नए नए कार्य हुए हैं, हाईवे, रेलवे, वंदे भारत ट्रेन, और भाइयों बहनों, एयरपोर्ट, हवाई चप्पल पहनने वाला भी अब हवाई जहाज की यात्रा कर सकता है। ये प्रधानमंत्री मोदी जी ने जो कहा सो करके दिखाया।